హాయ్ అండి. అందరికీ నమస్తే. మిస్టర్ విలన్ హస్బెండ్ పార్ట్ 15. సారిక కిందకి వెళ్ళగానే అభి, అరే వంశీ, చాలా పెద్ద తుఫాన్ నుండి తప్పించావురా. అయినా నీకు ఇంత సడన్ గా ఇంత మంచి మంచి ఐడియాస్ ఎలా వస్తాయిరా అని అంటాడు అభి. ఈ వంశీ అంటే ఏమనుకున్నావురా అని అంటాడు వంశీ. ఓకే పదరా ఇక పడుకుందామని అభి వంశీని తీసుకెళ్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వంశీ, బావా నేను రూమ్ కి వెళ్ళి వస్తానని ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. అభి రూమ్ లోకి వచ్చి రెడీ అవుతూ ఉంటాడు ఆఫీస్ కి. ఇంకా ఏంటి ఈ అభి నా జాబ్ గురించి అత్తయ్య గారికి చెప్పమంటే చెప్పకుండా ఆఫీస్ కి వెళ్ళిపోతున్నాడు, ఎలా కదపాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ అందరూ కలిసి టిఫిన్ చేస్తారు కదా, అప్పుడు చెప్పమంట అని అనుకుని బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడానికని వెళ్తుంది. టిఫిన్ పెడుతూ అభి దగ్గరకు వచ్చి నా జాబ్ గురించి చెప్పండి అత్తయ్యకి అంటుంది. అభి ఓకే అని, అమ్మా అది సారిక జాబ్ చేయాలి అనుకుంటుంది అంటాడు. దానికి వసుంధర గారు అభికి దూరంగా ఉండటానికి సారిక ఇలా చేస్తుందేమోనని కంగారు పడుతూ అభి వైపు చూస్తారు. అభి, అమ్మా ఏం పర్వాలేదు నేను చూసుకుంటా, నువ్వు ఓకే అని చెప్పు అని కళ్ళతోనే సైగ చేస్తాడు. దానికి వసుంధర గారు అవునా, అయితే తనకు ఏ కంపెనీ కావాలో సెలెక్ట్ చేసుకోమను అంటుంది. ఆ కంపెనీకి డైరెక్ట్ గా జాబ్ ఇచ్చేద్దాం అంటారు. అభి, అయ్యో అమ్మా సారిక గురించి తెలుసు కూడా అలా అంటావేంటి, సారిక తను ఓన్ గా ఎదగాలి అనుకుంటుంది. తను ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేసింది, సెలెక్ట్ కూడా అయ్యింది. వసుంధర గారు అవునా సారిక, మరి చెప్పలేదురా తల్లి, కంగ్రాట్స్ అమ్మా అని అంటారు. అభి, నా రూమ్ లో ప్రింటర్ ఉంది కదా సారిక, ఒకసారి తీసుకురా అంటాడు. సారిక చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే వసుంధర గారు ఇలా ఒప్పుకుంటారు అని తను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. అభి ఏంట్రా ఇది అని అడుగుతారు ఆవిడ. అభి నువ్వు కంగారు పడుకు, చూడు అని అంటాడు. సారిక రూమ్ లోకి వెళ్లి ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూస్తుంది. దాంట్లో ఉన్న మెయిల్ చెక్ చేస్తుంది. ఇదేంటి మళ్ళీ పంపించారు, ఆఫర్ లెటర్ అని అనుకుంటుంది. ఎన్నిసార్లు పంపించినా అదే లెటర్ కదా అని అనుకుని చూడకుండా ఇంకా ప్రింట్అవుట్ తీసి కిందకి వెళ్తుంది. ఇక సారిక అత్తయ్య అని పిలిచి ఆవిడకి ఆఫర్ లెటర్ ఇస్తుంది. వసుంధర గారు కంపెనీ నేమ్ చూసి ఓ ఇదన్నమాట, ఇది కూడా మన కంపెనీయే కదా అనుకుంటారు. అవునమ్మా అంటాడు అభి. దానికి ఆవిడ మన కంపెనీ అయితే మంచిదే కానీ ఏ ప్రాబ్లం ఉండదు, కాకపోతే అది చాలా దూరం కదా, ఆ బ్రాంచ్ సిటీకి దూరంగా ఉంటుంది కదా అని అంటుంది. అవునమ్మా హైదరాబాద్ ఎండింగ్ కి అనబోతుంటే సారిక హైదరాబాద్ అంటారేంటి, పూణే కదా అని అనుకుని వసుంధర గారి చేతిలోని పేపర్స్ తీసుకుని చూసి షాక్ అయిపోతుంది. అందులో హైదరాబాద్ బ్రాంచ్ కి తన ఆఫర్ చేంజ్ చేసినట్టు ఉంటుంది. అప్పుడు గుర్తొస్తుంది తనకి, అందుకేనా మళ్ళీ పంపారు మెయిలు, నేను నిన్న పార్టీ హడావిడిలో చూసుకోలేదు అని అనుకుంటుంది. వసుంధర గారు హైదరాబాద్ లో మన ఆఫీస్ అయితే నాకేం అభ్యంతరం లేదు, కానీ ఒక కండిషన్ అభి, ఆ బ్రాంచ్ నుండి నీ ఆఫీస్ కి దగ్గర ఉన్న బ్రాంచ్ కి ఇక షిఫ్ట్ చేయి ఓకేనా అని సారిక దగ్గరికి వెళ్ళి, సారిక నీకు ఓకే కదా అని అంటారు. సారికకి ఇప్పుడు ఏమీ వినిపించడం లేదు, తను అనుకున్నది ఒకటైతే ఇక్కడ ఇంకొకటి జరిగింది అని షాక్ లోనే ఉండిపోతుంది సారిక. ఇక అలా షాక్ లోనే ఓకే అంటుంది తను. దానికి అభి నవ్వుకుంటూ ఒకేసారిక నువ్వు చెప్పినట్టుగానే మామ్ని జాబ్కి ఒప్పించా, నువ్వు ఇక 6 months వరకు మాట్లాడకూడదు అని లేచి వెళ్తాడు. నాకు తెలుసు ఇదంతా నువ్వే కావాలని చేశావు, అందుకే నేను జాబ్కి వెళ్తాను అన్నా కూడా అంత సైలెంట్ గా వెళ్ళు అన్నావు. అయ్యో నాకు అప్పుడు కూడా అర్థం కాలేదే అనుకుంటుంది తను. నీకు ఈ సారిక అంటే ఏంటో చూపిస్తా, ఇప్పటిదాకా నాలో మంచితనమే చూసావు, నాలో విలనిజం కూడా చూపిస్తా అని సినిమాలో ఒక లేడీ విలన్లా ఫీల్ అయిపోతూ ఉంటుంది. అవి కార్ డ్రైవింగ్ చేస్తూ ఇందాక తను సారికకిచ్చిన షాక్ తలుచుకుని నవ్వుతూ ఆఫీస్కి వెళ్తాడు. ఇక ఆఫీస్కి వెళ్ళాక వంశీ చూస్తాడు. అభి చాలా హ్యాపీగా ఉండడం చూసి ఏంటి బావా ఇంత హ్యాపీగా ఉన్నావు ఏంటి అని అడుగుతాడు. వంశీ ఈ రోజు నువ్వు మంచి సీన్ మిస్ అయ్యేవరా అని జరిగిందంతా చెప్తాడు. వంశీ కూడా నవ్వి ఒరే మా సిస్టర్ని తక్కువ అంచనా వేయకురా, నువ్వు చేసిన దానికి రివెంజ్ తీర్చుకుంటుంది అంటాడు వంశీ. అప్పుడు చూద్దాంలేరా అని అంటాడు అభి.
ఇంకా వంశీ వెళ్ళిపోతాడు. ఈ లోపు ఏదో వర్క్ ఉండడంతో వర్క్ చేసుకుంటూ ఉంటాడు అభి కూడా. ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటప్పటికి సారిక ఇంట్లో ఉండదు. అభి వాళ్ళ మదర్ని అడుగుతాడు. గుడికి వెళ్ళింది అభి అంటారు. ఓకే అని తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు అభి. అప్పుడు అభికి ఎదురుగా ఉన్న సోఫా కనిపిస్తుంది. ఈ సోఫా ఇక్కడ ఉంటే సారిక నేను ఎప్పటికీ కలవలేము అని, దీన్ని ఇక్కడ నుండి ఫస్ట్ తీసేయాలి అని. సారిక కూడా ఇంట్లో లేదు కదా, ఇక ఇదే మంచి టైం అనుకుని ఇంట్లో పని వాళ్ళని పిలిచి దాన్ని స్టోర్ రూమ్ లో పెట్టిస్తాడు అభి. సారిక గుడి నుండి రూమ్ లోకి వచ్చి ఫ్రెష్ అవుతుంది కానీ పెద్దగా ఏమీ పట్టించుకోదు. ఇక నైట్ డిన్నర్ చేసి రూమ్ లో పడుకోవడానికి వచ్చినప్పుడు చూస్తుంది అక్కడ సోఫా లేకపోవటం. ఈ అభి కావాలని ఇదంతా చేస్తున్నాడు. ఛే, నా మీద కోపంతో ఈ సోఫా సెట్ కూడా తీయించేశాడు. అయినా నాకు కింద పడుకోవటం అలవాటేగా అని పిల్లో వేసుకుని కింద పడుకుండిపోతుంది. అభి అది చూసి, సారిక నువ్వు బెడ్ పైన పడుకో, బెడ్ పైన అయితేనే కంఫర్ట్ గా ఉంటుంది బెడ్ అంటాడు. సారిక, ఓ ఇది మీ ప్లానా అని నేనేం పడుకోను, అయినా నాకు అర్హత లేదుగా అంటుంది సారిక. ఆ మాటకు అభికి ఏం చెప్పాలో అస్సలు అర్థం కాలేదు. పడుకుంటావా లేదా అని అభి గట్టిగా అరుస్తాడు సారిక మీద. సారిక కూడా పడుకోను అని అరిచి లైట్లు ఆఫ్ చేసి కిందే పడుకుంటుంది అభి చెప్పినా వినుకుంటా. కాసేపటికి సారిక చేతికి ఏదో తగలడంతో లేచి లైట్ వేస్తుంది. అభి తన పక్కనే పడుకోవడం చూసి, అభి ఏంటిది, నువ్వు ఇక్కడ ఎందుకు పడుకున్నావు అని అంటుంది. ఈ ఇంట్లో ఎక్కడైనా పడుకునే హక్కు నాకుంది అని అంటాడు అభి. ఎక్కడైనా పడుకుంటే పడుకోండి, నాకు దూరంగా పడుకోండి అని చెప్పి పడుకుంటుంది. అక్కడ ప్లేస్ చాలా తక్కువ ఉండడంతో అభి హ్యాండ్స్ సారికకి తగులుతూ ఉంటాయి. అభి ఇదంతా కావాలని చేస్తున్నాడని, ఇక్కడ ఇక్కడ కన్నా బెడ్ మీద అయితే మధ్యలోనే పిల్లోస్ అయినా ఉంటాయి అని బెడ్ మీదకే వెళ్ళి మధ్యలో పిల్లోస్ పెట్టి మళ్ళీ లేచి లైట్ ఆఫ్ చేసి పడుకుని పోతాడు. ఇక అభి కావాలని నన్ను బెడ్ మీద పడుకోబెట్టావు కదా, చెప్తా చెప్తా నీ పని చెప్తా అని తన హెయిర్ పిన్ తీసి బెడ్ కి గుచ్చుతుంది. పాపం అభి చీకట్లో చూసుకోకుండా వచ్చి పడుకుని అమ్మా అని అరుస్తాడు. ఆ అరుపుకి ఏంటవి, ఏమైంది, బెడ్ పైన కంఫర్ట్ గా ఉందా, నువ్వేగా చెప్పు కంఫర్ట్ గా ఉంటుందని, ఏ నీ కంఫర్ట్ గా లేదా, నేను కింద పడుకోనా అంటుంది. ఏమీ అక్కర్లేదు, నాకు బానే ఉంది, నువ్వే పడుకో అని పడుకుంటాడు. అది చూసి సారిక నవ్వుకుంటుంది. బట్ తర్వాత అయ్యో పాపం నొప్పిగా ఉందేమో అనుకుని పడుకుని పోతుంది సారిక. నెక్స్ట్ డే అభి ఆఫీస్ కి వెళ్ళాక వసుంధర గారికి ఫోన్ చేసి, అమ్మా నువ్వు సారిక రెడీ అయి ఉండండి, ఈ రోజు వంశీ బర్త్డే, వాడికి ఒక పెద్ద సర్ప్రైజ్ ఇస్తున్నా అంటాడు. మీరెవరూ విషెస్ చెప్పొద్దు, అప్పుడే సారిక కూడా చెప్పమ్మా, నేను 4 కల్లా వస్తా, రెడీ అయి ఉండండి అంటాడు. వసుంధర గారు సారిక దగ్గరికి వెళ్ళి, అమ్మ సారిక ఈ రోజు వంశీ బర్త్డే, అభి ఈవినింగ్ 4 కల్లా వచ్చేస్తాడంట. ఇక సారిక, అవునా అత్తయ్య, అన్నయ్యకి విషెస్ చెప్పాలి అని ఫోన్ తీస్తుంది. వసుంధర గారు, సారిక ఇప్పుడు ఏమీ చెప్పొద్దు అన్నాడు. ఈవినింగ్ అభి ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశాడంట వంశీకి అని చెప్తుంది. అవునా, ఓకే అత్తయ్య ఓకే. అవును, వంశీ అన్నయ్యకు ఎవరు లేరా అని అడుగుతుంది. దానికి వసుంధర గారు, వంశీ వాళ్ళ నాన్న అభి వాళ్ళ నాన్నగారి దగ్గర డ్రైవర్ గా పనిచేసేవాడు, చాలా మంచివాడమ్మా, ఇంట్లో మనిషిలాగానే ఉండేవాడు. వంశీ వాళ్ళమ్మ వంశీ చిన్నతనంలోనే చనిపోయారు. వంశీ వాళ్ళ నాన్న తనకి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయాడు. అభికి చిన్నప్పటి నుండి కూడా వంశీ అంటే బాగా అలవాటు. వంశీ వాళ్ళ నాన్న చనిపోయాక వంశీని అభి మన ఇంట్లోనే ఉంచమని, తనని కూడా చదివించమని వాళ్ళ డాడీని అడిగాడు. ఆయన కూడా దీనికి ఒప్పుకున్నారు. బట్ వంశీ హాస్టల్లోనే ఉంటా అన్నాడు అభిమానంతో. అప్పటి నుండి అభి వాళ్ళ ఫాదర్ ఇద్దరిని ఒకేలా చూసేవారు. వంశీ కూడా మా మీద ఆధారపడకుండా ఉండేవాడు. జాబ్ మటుకు తప్పకుండా మా కంపెనీలో చేయాలి అని పట్టుబట్టడంతో ఇక్కడే చేస్తున్నాడు. ఇక్కడే ఉండమన్నా ఆంటీ ఎవరూ లేని నాకు ఇంత చదువు చెప్పించారు, నాకు ఒక ఫ్యామిలీని ఇచ్చారు, చాలా ఆంటీ అని చెప్తాడు వంశీ. అందుకేనా వంశీ అన్నయ్య అభిమధ్య అంత ఎఫెక్షన్ ఉంటుంది అని అనుకుంటుంది సారిక. వాళ్ళు ఎప్పుడూ ఇలాగే ఉండాలి దేవుడా అని కోరుకుంటుంది మనసులోనే. సారిక వసుంధర గారు డల్ అవడం చూసి అనవసరంగా అడిగా అని అనుకుని ఆవిడ మూడ్ మార్చడానికి, సరే అత్తయ్య నేను ఈవినింగ్ ఏ శారీ కట్టుకోవాలి సెలెక్ట్ చేయరా,
నాకు తెలియట్లా అంటుంది. ఓకే పదమ్మా అని వెళ్తారు ఇద్దరు. ఈవినింగ్ 4కి అభి వచ్చి కింద కాఫీ తాగుతూ ఉంటాడు. రూమ్ లో సారిగా అయ్యో అవి వచ్చే టైం అయింది, నేను ఇంకా రెడీ అవ్వలేదు అని బాత్ చేయడానికి వాష్రూమ్ కి వెళ్తుంది. ఈ హడావిడిలో రూమ్ డోర్ లాక్ చేసుకోవడం మర్చిపోయింది. అభికి లోపు కాల్ వస్తుంది, ఏదో ఫైల్ పంపమని. అభి రూమ్ లో ఉందేమో అనుకుని సెల్ఫ్ ఫైల్ వెతుకుతూ ఉంటాడు. ఈ లోపు సారిక సారీ కట్టుకుని వచ్చి చూసుకుంటూ ఉంటుంది. అయ్యో హడవుల్లో ఇక శారీ కూడా సరిగ్గా కట్టుకోలేదని మళ్ళీ కట్టుకోవాలి అని అనుకుంటుంది. ఇక ఫైల్ సెల్ఫ్ సైడ్ కొనడంతో అభి ఉన్నట్టు శారికకు కనిపించదు. సారిక శారీ మళ్ళీ కట్టుకుంటూ ఉంటుంది అటు తిరిగి. ఈ లోపు అభి ఇక ఫైల్ కనబడడంతో ఫైల్ తీసుకుని ఇటు తిరిగేటప్పటికి సారిక అటు తిరిగి శారీ కట్టుకుంటూ ఉంటుంది. సారికను అభి అలా చూసి మైమర్చిపోతాడు. సారిక శారీ కట్టుకోవడం పూర్తవుతుంది అనగా అమ్మో నేను ఇక్కడ ఉన్నానని తెలిస్తే అని వెంటనే సెల్స్ లోపలికి వెళ్లి డోర్ వేసేసుకుంటాడు. ఎలాగో రెడీ అయ్యి కిందకి వెళ్తుంది, అప్పుడు బయటికి రావచ్చులే అని. కానీ సారిక 4-5 జ్యువెలరీ సెట్ తీసి ఏది సెట్ అవుతుందా అని ఆలోచిస్తూ ఉంటుంది. అభి కూడా సెల్ఫ్ డోర్ కొంచెం తీసుకుంటాడు గాలి కోసం. అప్పుడు చూస్తాడు సారికకి ఏ సెట్ సెలెక్ట్ చేసుకోవాలో తెలియట్లేదు అని చూస్తూ ఉంటాడు. కాసేపు అయ్యాక అభి సెల్ఫ్ లో నువ్వు హెవీ శారీస్ కట్టుకుంటున్నావు కాబట్టి నీకు లైట్ డైమండ్ సెట్ అయితే బాగుంటుంది అని చెప్తాడు. సారిక అటు తిరిగి కూర్చోవటం వల్ల నా షాక్ అయ్యి వెనక్కి తిరిగి అభి నువ్వెప్పుడు వచ్చావంటుంది. అభికి అప్పుడు గుర్తొస్తుంది తను సెల్ఫ్ లో లేడు అని. హా ఎప్పుడు వస్తాయేంటి, ఇప్పుడే వచ్చా, నువ్వేదో కన్ఫ్యూజన్ అవుతున్నావని హెల్ప్ చేశా అంటాడు. ఓ అవునా థ్యాంక్ యూ అంటుంది. అభి అమ్మయ్య అని అనుకునేలోపు వసుంధర గారు వచ్చి ఏంటభి నువ్వు వచ్చి చాలాసేపు అయింది కదా ఇంకా రెడీ అవ్వలేదా అని అడుగుతారు. అది విని అభి చచ్చాన్రా దేవుడా, 5 నిమిషాలు మీరు క్రింద వెయిట్ చేయండి వచ్చేస్తా అని వాష్రూమ్ లోకి వెళ్ళిపోతాడు స్పీడ్ గా. సారిక ఫేస్ చూడకుండా సారిక అత్తయ్య మీరు వెళ్ళండి ఇప్పుడే వచ్చేస్తానని అక్కడే ఉంటుంది. అభి రెడీ అయ్యి బయటకు వచ్చేటప్పటికి సారిక అక్కడే ఉంటుంది. వామ్మో ఈ రోజు అయిపోయా అని అనుకుని సైలెంట్ గా హెయిర్ కోమ్ చేసుకుంటూ ఉంటాడు. సారిక అభి నువ్వు రూమ్ లోకి వచ్చి చాలాసేపు అయిందా? ఏం కాదు అంటాడు అభి. అబద్ధం చెప్పక అభి. అవును బట్ నేనేమీ చూడలా, నాకేమీ కనిపించలా. అయినా వెనక నుండి శారీ కట్టుకున్నావుగా ఇటు తిరిగి మిగతాదంతా అని మాటల్లో మింగేస్తాడు కంగారుగా. వామ్మో నేనేంటి ఫ్లోలో అంతా వాగేసా అని అప్పుడు సారిక వైపు చూస్తాడు. అప్పటికే సారిక ఫేస్ కోపంతో ఎర్రగా మారిపోతుంది. వసుంధర గారు మళ్ళీ పిలవడంతో అభి గబగబా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కాసేపు ఆగి సారిక కిందకు వస్తుంది. ముగ్గురు కార్లో స్టార్ట్ అవుతారు. అప్పటికి సారిక కోపంగానే ఉంటుంది. డ్రైవ్ చేస్తూ అభి సారిక ఫేస్ చూస్తాడు. అమ్మో ఈ రోజు నాకు ఊడింది అని అనుకుని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఇంక ఎపిసోడ్ కూడా ఇస్తానండి 1 hourలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ గురించి మంచి మంచి కొత్త కొత్త స్టోరీలన్నీ వెయిట్ చేస్తూ ఉన్నాయి. నేను కొంచెం సెట్ అయ్యానండి. అడిగిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.